Hello friends and well wishes of RKS Apex. Once again, my hearty welcome to our RKS Apex YouTube channel. Today we are going to see 31st July newspaper, 65th episode. 65th episode. I know we are lagging by 3 or 4 days because of some busy schedule. Just I am unable to make up to date. Very soon I will cover it up, and of course I will do more structures also. Hope you understand. Let's continue with our today's vocab. New norms to classify willful defaulters. New norms to classify willful defaulters. Willful అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా, అది నెగిటివ్గా వాడడం. అంటే ఎట్లాగా, కావాలని ఉద్దేశపూర్వకంగా బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టడం, ఓకే, కావాలని ఒక మిస్టేక్ చేయడం, కావాలని ఇట్లాగంతా కూడా. నామ్స్ అంటే కనుక రూల్స్ అని చెప్పచ్చు, అంటే కొత్త ప్రమాణాలు, కొత్త రూల్స్. న్యూ నామ్స్ టు క్లాసిఫై విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే వాళ్ళు కావాలని ఎగ్గొట్టారా, లేదంటే అది దివాళా తీసిందా, అంటే అది కనిపెట్టడానికి కొన్ని కొత్త రూల్స్ అనేవి తీసుకొస్తున్నారు అని ఇక్కడ. సో the RBI, Reserve Bank of India, issued new directives for lenders to address with willful defaulters. అంటే వాళ్ళు కనిపెట్టడానికి కొన్ని కొత్త మార్గదర్శకాలను, ఉత్తర్వులని ఆర్బీఐ ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. కాదా, లేదు ప్రతి ఒక్కడు 1000 కోట్లు 2000 కోట్లు తీసుకుంటారు, చివరికి మేము కట్టలేకపోతున్నా చేయెత్తేస్తారు, ఇంకా అవన్నీ కూడా మాఫీ అయినట్టే, రుణమాఫీ అయినట్టే కదా. అలాంటివి చేయకూడదు, తప్పు కదా. కాబట్టి కొత్త రూల్స్ ఒకటి తీసుకొస్తుందని చెప్తాను అనమాట. రూల్. సో సోషల్ ఆర్ కల్చరల్ నామ్స్ అంటే సాంఘిక పరంగా లేదంటే సాంస్కృతిక పరంగా కొన్ని ప్రమాణాలు, కొన్ని రూల్స్. షీ కన్సిడర్డ్ పీపుల్ టు బి ప్రొడక్ట్స్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ నామ్స్ ఆఫ్ ద సొసైటీ దే లివ్డ్ ఇన్. అంటే వాళ్ళు నమ్ముతున్నారు కదా, ఒక వ్యక్తి ఏ సంఘంలో ఎక్కడ ఎటువంటి విలువలతో ఎటువంటి ప్రమాణాలతో పెరుగుతున్నారో అది వాళ్ళు ప్రొడక్ట్ అవుతారని లెక్కంతా కూడా. అంటే ఆ ఏరియాలో ఉండేటువంటి లక్షణాలు కానీ ఆ జాతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ మన పైన పడుతూ ఉంటుందని చెప్పడం అంతా కూడా. షీ కన్సిడర్డ్ పీపుల్ టు బి ప్రొడక్ట్స్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ నామ్స్ ఆఫ్ ద సొసైటీ దే లివ్డ్ ఇన్. యాక్సెప్టెడ్ నామ్స్ ఆఫ్ బిహేవియర్ అంటే ఆమోదించబడిన ప్రవర్తన నియమావళి ఇట్లాగా. అలాగే విల్ఫుల్ అంటే కనుక డన్ డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా. ఆల్దో ద పర్సన్ డూయింగ్ ఇట్ నోస్ దట్ ఇట్ ఈస్ రాంగ్, అది తప్పని తెలిసినా సరే కావాలని చేయడం విల్ఫుల్. ఇది WILFUL, బట్ అమెరికన్స్ ఇంకొక ఎల్ కూడా పెడతారు, ఎక్స్ట్రా ఎల్, WILLFUL పెడతారు. బోత్ స్పెల్లింగ్స్ ఆర్ పాపులర్. ఇట్స్ ఓకే. విల్ఫుల్ డ్యామేజ్ అంటే కావాలని నష్టపరిచాడు, విల్ఫుల్ డ్యామేజ్. ద రిపోర్ట్ కంక్లూడెడ్ దాట్ హర్ డెత్ వాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ విల్ఫుల్ నెగ్లెక్ట్ అంటే కావాలని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆమె చావు సంభవించింది. అంటే దట్స్ ద రిజల్ట్ ఆఫ్ విల్ఫుల్ నెగ్లెక్ట్ అంటే ఉద్దేశపూర్వకంగానే నెగ్లెక్ట్ చేస్తుంది, అంటే కావాలని ఏదో ఒక మిస్టేక్ చేసింది, కావాలనే అలా చనిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆ మిస్టేక్ చేశారు. రైల్వేస్ అనౌన్సెస్ 10 lakh ఎయిడ్ టు కిన్ ఆఫ్ విక్టిమ్స్. రైల్వేస్ అనౌన్సెస్ అంటే ఈ మధ్య రైల్వే యాక్సిడెంట్ చాలా మంది పోతున్నారు కదా, ఆ పర్టికులర్ దానిలో రైల్వే ఏం చేస్తుంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అనౌన్సెస్ 10 lakh ఎయిడ్ అంటే ఆర్థిక సహాయం, అంటే 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఎవరికి? కిన్ ఆఫ్ విక్టిమ్స్ అంటే బాధితులు, ఆ ప్రమాదంలో పోయిన వాళ్ళు, వాళ్ళ బంధువులకు. విక్టిమ్స్ అంటే బాధితులు, అంటే ఏదైనా కొంచెం గాయమైనా మనిషి పోయినా ఆ కుటుంబానికి. కిన్ అంటే కనుక సమీప బంధువులు, కిన్, యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ రిలేటివ్స్. మ్యారేజ్ బిట్వీన్ క్లోజ్ కిన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అంటే చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ మధ్య పెళ్లి సంబంధాలు అనేవి అంత మంచిది కాదు, ప్రొహిబిట్, వ్యతిరేకించబడతాయి. చెప్తారు కదా మేనమామ, మేనల్లుడు, సంథింగ్ మేనరికం అంటారు కదా. ఈ మేనరికం అంటే దగ్గర సంబంధాలు ఉంటే కొంచెం జన్యుల ప్రాబ్లం ఉండి పిల్లలకు కొంచెం ఏదన్నా డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఒక ఇది ఉంటుంది మనకంతా కూడా. ఓకే, మ్యారేజ్ బిట్వీన్ క్లోజ్ కిన్ ఈజ్ ప్రొహిబిటెడ్. కిన్ అంటే బంధువులు, సమీప బంధువులు, దగ్గర బంధువులు అని ఇక్కడ. ఆల్ హిస్ కిన్ వర్డ్ ఎట్ ద వెడ్డింగ్ అంటే అతడి బంధువులు, పిల్లాదిలు అందరూ ఆ పండగ, ఆ పెళ్లికి వచ్చారు, ఆ పెళ్లిలో హాజరయ్యారు అన్నట్టు. కిన్. సో వాట్ కిన్ ఈజ్ హీ టు యూ అంటే నీకు అతను ఎటువంటి బంధువు, అంటే ఎలా బంధువు అయ్యాడు, అంటే అతని నీకు రిలేషన్ ఏంటి అని చెప్పేటప్పుడు వాట్ కిన్ ఈజ్ హీ టు యూ. యుఎస్ ప్లెడ్జెస్ ఫండ్స్ ఫర్ ఫిలిప్పైన్స్ అంటే ఫిలిప్పైన్స్కి ఫండ్స్ ఇస్తాము అని యుఎస్ ప్రతిజ్ఞ చేసింది. ప్లెడ్జ్ అంటే కనుక ప్రతిజ్ఞ చేయడం. సో ప్లెడ్జ్.
టు ఫార్మల్లీ ప్రామిస్ టు గివ్ ఆర్ డూ సంథింగ్, అంటే ఏదైనా ఇస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేయడం, అధికారికంగా చెప్పడం. ప్లెడ్జ్ సంథింగ్, ఏదైనా ఒక ప్లెడ్జ్ చేయడం. జపాన్ హ్యాస్ ప్లెడ్జ్డ్ $100 million ఇన్ హ్యూమనిటేరియన్ ఎయిడ్, అంటే హ్యూమనిటేరియన్ అంటే మానవతాపరంగా ఒక $1,000 million ఆర్థిక సాయం చేస్తానని జపాన్ ప్రతిజ్ఞ చేసింది. ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ చేయడం. ద గవర్నమెంట్ ప్లెడ్జ్డ్ దేర్ సపోర్ట్ ఫర్ ద ప్లాన్, ఈ ప్లాన్కి గవర్నమెంట్ కూడా తన మద్దతును ప్రకటించింది. ప్లెడ్జ్డ్ దేర్ సపోర్ట్, వాళ్ళు సపోర్ట్ ఇస్తానని ఒక ప్రతిజ్ఞ చేసింది. ప్లెడ్జ్ టు డూ సంథింగ్, ఏదైనా ఒకటి చేస్తానని ప్రతిజ్ఞ చేయడం. సో ద గ్రూప్ హ్యాస్ ప్లెడ్జ్డ్ టు కంటిన్యూ క్యాంపెయినింగ్, అంటే ఈ ప్రచారం కొనసాగిస్తాం ఎప్పటికి కూడా అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఒక ప్రచారం, మేబీ ఒక మెడిటేషన్ స్ప్రెడ్ చేసే ప్రచారం కావచ్చు, లేదా ఒక మంచిని ఒక ఏదైనా అందరిలో తీసుకెళ్లే ప్రచారం కావచ్చు. ప్రచారం అంటే ఎప్పటికీ ఎన్నికల ప్రచారమే కాదు, ఇంకా రకరకాల ప్రచారాలు కూడా ఇందులోకి వస్తుంటాయి అన్నమాట. అలా చేస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ప్లెడ్జ్ దాట్, ద గ్రూప్ హ్యాస్ ప్లెడ్జ్డ్ దాట్ దే విల్ కంటిన్యూ క్యాంపెయినింగ్, అంటే సేమ్ ఇందాకదే ప్లెడ్జ్ 2+1 కాకుండా ద గ్రూప్ హ్యాస్ ప్లెడ్జ్డ్ దాట్ దే విల్ కంటిన్యూ, అలా కూడా కలపచ్చు. నన్ డిప్రైవ్డ్ ఇన్ బడ్జెట్, నిర్మలా హిట్స్ బ్యాక్ ఎట్ అపోజిషన్. హిట్స్ బ్యాక్ అంటే తిరిగి వాళ్ళపైన దాడి చేయడం. హిట్స్ బ్యాక్ అంటే అపోజిషన్ పార్టీ చెప్తుంది, మీ వల్ల చాలామంది కోల్పోయారు, దెబ్బతిన్నారు, బడ్జెట్లో ఏమి వాళ్ళకి దొరకలేదు ఫలాలు అన్నప్పుడు నన్ డిప్రైవ్డ్. డిప్రైవ్డ్ అంటే ఒక రెండు రకాల అర్థాలు వస్తాయి. ఒకటి వచ్చేసరికి ఆ ఫలితాన్ని కానీ ఆ హక్కును కానీ కోల్పోవడం. అది ఎవరు కోల్పోవట్లేదబ్బా అంటే కనుక అప్పుడు నన్ డిప్రైవ్డ్ అని వాడతారు. అంటే ఎవరు అది కోల్పోరు మీరు, అంటే నన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ దట్ అని ఒక వాడతారు అనమాట. చూద్దాం. ఇంకోటి వచ్చేసి డిప్రైవ్డ్ అంటే పోర్ అని కూడా వస్తుంది ఇక్కడ, అంటే పేదవాళ్ళు అని కూడా వస్తుంది ఇక్కడ, పేదవాళ్ళు. సో వితౌట్ ఇనఫ్ ఫుడ్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ పీపుల్ టు లివ్ ఏ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ లైఫ్, అంటే హ్యాపీ కంఫర్టబుల్ జీవించడానికి ఏదైతే అవసరమో అది లేకపోతే కనుక దాన్ని డిప్రైవ్డ్ అంటారు. అంటే ఫుడ్, ఎడ్యుకేషన్ ఇట్లంతా కూడా. ఏ డిప్రైవ్డ్ చైల్డ్హుడ్, ఏ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్, డిప్రైవ్డ్ ఏరియా అంటే ఎటువంటి వసతులు లేనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఆ ఏరియా, లేదంటే అన్నీ కోల్పోయిన ఒక బాల్యం. ఓకే. ఎకనామికల్లీ డిప్రైవ్డ్ అంటే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఎమోషనల్లీ డిప్రైవ్డ్, సోషల్లీ డిప్రైవ్డ్, ఇలాగా దేనిలో వెనకబాటు ఉన్నారో దానికి ఆ పర్టికులర్ యాడ్వర్బ్ తగిలించి ఈ అడ్జెక్టివ్ని యూజ్ చేస్తుంటారు అంతా కూడా. క్లియర్. ఇదే డిప్రైవ్డ్ ఇంకొక అర్థం వచ్చేసరికి కోల్పోవడం వస్తుంది. ఇది ఎలా చెప్తున్నారు? ద అమెరికన్ అడల్ట్ పాపులేషన్ ఈజ్ క్రానికల్లీ స్లీప్ డిప్రైవ్డ్, అంటే అమెరికన్లో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ పెద్దవాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఎప్పటి నుంచి అలాగా క్రానికల్లీ స్లీప్ డిప్రైవ్డ్ అంటే వాళ్ళకి నిద్ర లేమి, అంటే నిద్ర లేకుండా ఉండేటువంటి ఒక అలవాటు కానీ ఒక పద్ధతి కానీ వాళ్ళకి అలాగా అయిపోయింది పాపం. క్రానికల్ అంటే దీర్ఘకాలంగా వచ్చేటువంటి అనమాట. అందులో ఎక్కువ మంది పెద్ద అయితే నిద్ర పట్టదు అనేటువంటి అనమాట. అక్కడ నిద్ర పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. దిస్ మూవీ సీరియస్లీ హ్యూమర్ డిప్రైవ్డ్, ఈ సినిమాలో అసలు నవ్వు ఏం లేదు, అసలు హ్యూమర్ ఏం లేదు, అంత సీరియస్గా ఉండేసరికి జనాలకు నచ్చలేదు. ద మూవీ సీరియస్లీ హ్యూమర్ డిప్రైవ్డ్ అంటే హ్యూమర్ లేకుండా పోయిందని చెప్పడం. ఇలా డిప్రైవ్ అంటే లేకుండా. కానీ డిప్రైవ్తో ఇంకో కొన్ని వెరైటీ స్టేట్మెంట్స్ చేయొచ్చు, అది ఫ్యూచర్లో చేసే స్ట్రక్చర్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అంత ఎక్కువ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో డిప్రైవ్ అయిన దాని మీద ఒక స్పెషల్ వీడియో చేసినప్పుడు చెప్తాను. అది గుడ్. థ్యాంక్ యూ. నాయుడు రిస్టోర్స్ ఫీడర్ అంబులెన్స్ ఫర్ ట్రైబల్స్, అంటే ట్రైబల్స్ కోసం ఫీడర్ అంబులెన్స్ వాటిని మళ్ళీ ప్రవేశపెడదామా అంటే రిస్టోర్, మళ్ళీ దాన్ని రిస్టోర్ చేద్దామా అనుకుంటే, రిస్టోర్ అంటే అంటేనే మళ్ళీ ప్రవేశపెడదామా అని చెప్పడం అంతా కూడా. సో ఇంతకుముందు కొన్ని అంబులెన్సెస్, ఫీడర్ అంబులెన్సెస్ అంటే పక్కన అడిషనల్గా ఒక 2-వీలర్కి ఏదైనా తొట్టి లాంటిది పెట్టడం, దానిలో తీసుకెళ్ళడం, అలాంటి సంథింగ్ అడిషనల్గా ఇంతకుముందు చేసిన ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేద్దామని నాయుడు గారు భావిస్తున్నారు. సో టు బ్రింగ్ బ్యాక్ ఏ సిచ్యుయేషన్ ఆర్ ఫీలింగ్ దట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్, ఇంతకుముందు ఒక సిస్టమ్ని మళ్ళీ తిరిగి తీసుకోవడాన్ని రిస్టోర్ అంటారు. రిస్టోర్ సంథింగ్. ద మెజర్స్ ఆర్ ఇంటెండెడ్ టు రిస్టోర్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎకానమీ, అంటే ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలకు మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కలిగించేందుకు ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ద మెజర్స్ అంటే చర్యలు, ఇంటెండెడ్ ఉద్దేశించబడ్డం. ద మెజర్స్ ఆర్ ఇంటెండెడ్ దేనికి? టు రిస్టోర్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎకానమీ. సచ్ కైండ్నెస్ రిస్టోర్స్ యువర్ ఫెయిత్ ఇన్ హ్యూమన్ నేచర్, అంటే అలాంటి దయ కలిగినటువంటి సంఘటనలు చూస్తే కనుక మానవత పైన మనకున్న నమ్మకం ఇంకా పెరుగుతుంది, నీ ఫెయిత్ దానిపైన ఇంకా నిలబడుతుంది చెప్పడం. సో మేక్స్ యూ బిలీవ్ మోస్ట్ పీపుల్ ఆర్ కైండ్, అంటే ఇంకా దేశం గొడ్డుపోలేదు, ఇంకా దయతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారనే విషయం నీకు తెలుస్తుంది. అంటే అతను ఏదో ఒక కైండ్నెస్కి సంబంధించిన, అంటే ఎవరో వేరే వాళ్ళకి సహాయం చేసే ఒక దయనీయమైనటువంటి సహాయంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే సిచ్యువేషన్ ఆయన చూశాడు. హీ హ్యాపెన్ టు సీ సమ్వన్
who was helping others. So then such incidents or such kindness restores your faith in human nature. The operation restored his sight. అంటే తిరిగి అతనికి కళ్ళు కనబడడం మొదలుపెట్టింది. ఆపరేషన్ అనేది అతని పోయిన చూపుని తిరిగి తెచ్చింది. Made him able to see again. Massive landslides hit Waynard over 10 over 100 died. అంటే ల్యాండ్ స్లైడ్ అంటే కనుక ఏదైనా కొండ చర్యలు అవి విడిగి పడిపోవడం, పెళ్ళలు పెద్ద పెద్దవి విడిగి పడిపోవడం, దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు. కానీ దీనికి రెండు రకాల అర్థాలు ఉంటాయి. ఒక అర్థం వచ్చింది. సో ఏ మాస్ of earth, rock, etc. that falls down the slope of a mountain or cliff. అంటే ఒక కొండ చివరి భాగం నుంచి కానీ కొండపై నుంచి కానీ పెద్ద రాయి ఏదైనా ఊడిపడి అలా పడిపోతుంటుందని ల్యాండ్ స్లైడ్ అంటారు. ఓకే, ద హౌస్ వాస్ బరీడ్ బీనీత్ ఎ ల్యాండ్ స్లైడ్. అంటే ఒక పెద్ద కొండ కింద ఆ ఇల్లు మొత్తం కూడా సమాధి అయిపోయింది, బరీడ్ అయిపోయింది అన్నట్టు. అలాగా పాపం అన్ఫార్చునేట్గా ఇక్కడ కేరళలో ఇలా చాలామంది చనిపోవడం జరిగింది. సెవరల్ ఫియర్ ట్రాప్డ్, విలేజెస్ ఐసోలేటెడ్, బ్రిడ్జ్ వాష్డ్ అవే, బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, చాలా జరిగింది అంతా కూడా. సరే, నెక్స్ట్ వన్. ఇదే ల్యాండ్ స్లైడ్కి ఇంకొక అర్థం ఉంటుంది. an election in which one person or party gets very many more votes than the other people or parties అన్నమాట. అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ మెజారిటీ రావడం, అంటే అనూహ్యమైనటువంటి గెలుపు పొందడం, దాన్ని ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు అనమాట. ల్యాండ్ స్లైడ్ ఇది ఎక్కువగా ఎన్నికల్లో ఒక అనూహ్య ఫలితాలు వచ్చినట్టు గెలిస్తే వాళ్ళకు వాడతారు. బై ఏ ల్యాండ్ స్లైడ్. షీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ బై ఏ ల్యాండ్ స్లైడ్. అంటే అఖండ మెజారిటీతో కూడా గెలుస్తుందని భావించబడుతుంది. షీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ బై ఏ ల్యాండ్ స్లైడ్. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చెట్లు పడ్డామని కాదు నాన్న, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అంటే కనుక అఖండ అత్యధిక మెజారిటీ అని చెప్పడం. ద నేషనల్ పార్టీ వన్ బై ఏ ల్యాండ్ స్లైడ్ అంటే చాలా గొప్ప మెజారిటీతో ఆ పార్టీ గెలిచింది అని చెప్పడం. క్లియర్? సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, with another video we will see tomorrow. Till then, bye bye, thank you.